చూడు మాసం ఉడికిందేమో అని చూడు ఒకసారి చూసుకో. చూడు ఒక నిమిషం మాసం మాసం కూర రొట్టెలు. ఏం రొట్టెలు? జొన్న రొట్టెలు. పిండి కలుపుతున్నారు జొన్న రొట్టెలు చేయడానికి మా పెద్దమ్మ. పెద్దమ్మ చాలా కలుపుతుంది పిండి. చికెన్ బాయిల్ అవుతుంది. చికెన్ బాయిల్ చేస్తారు కాదు, చికెన్ బాయిల్ అవుతుంది. రొట్టెలకి పిండి కలుపుతుంది. అక్కడ రెడీగా ఏమో బీర్ ఉంది. మామిడి తోటలో బీర్ తాగాను గారు. ఏదో ఉయ్యాలు అవుతుందంట. ఆడకెళ్ళి కూర వండిపో. నమ్మక పోయారం అంట, రా నమ్మక రాగాలంట. వెళ్ళి కూర వండు. కూర వండరాదు. రాత్రి నిన్నమ్మ మా కుక్కలు కూడా తినలా. సర్లే వాళ్ళ సగం బతుతో ఉన్నా. ఓరి అమ్మ ఉయ్యాలు ఊడిపోయింది. పిల్ల రోజుకో పొడ తగ్గేది ఈ పిల్ల. ఓ రాదా నీకేం కడుక్కున్నావా? ఏం కడిగా శుభ్రా? రాణమ్మ ఏంటి పడుకున్నావు? రాణమ్మా ఏంటి ఒక పక్కన మాసం కూర ఉడుకుతుంది, ఒక పక్కన రొట్టెలు చేస్తున్నారు, నువ్వేమో నిద్రపోతున్నావు. నువ్వేమో ఉయ్యాలు ఊగుతున్నావు. నేనేమో ఉయ్యాలుగుతున్నా. మరి ఆమె జ్వరం తగిలింది. టాబ్లెట్ ఇచ్చాగా. మరి నీరసం మీద ఉండి పడుకోక ఏం చేస్తారు నీకు? ఈరోజు నువ్వు వండాలి, మేము తినాలి. అబ్బో నేను వండాలి, మీరు తినాలంటే ఇటు పొద్దు ఇటు పొద్దుగుకిద్ది అనుకుంటా. సరే చూద్దాంలే. నువ్వు వండాలి, తినాలి. కానీ బొచ్చులు చూసారా? ఎన్ని బొచ్చులు. మా సంసారం సగం సంసారం ఇక్కడే ఉంది అసలా. మా ఫ్రెండ్కి రమ్మని చెప్పు, రొట్టెలు పెడతా. హోళీ పండుగ కూడా ఇక్కడే చేసుకున్నాను. మాదారం వాళ్ళు హోళీ మాలేసారమ్మా. ఇంతలో ఎట్టేస్తారు మరీ చెప్తున్నావు. అడుగుతున్నారంటే వేసారు. ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు? మీకు ఆడపిల్ల ఉందా? మా తోట కానుకొని చేపల హ్యాచరీ ఇక్కడ ఉంటున్నారు. ఏ చేస్తున్నావుతా? ఓయ్ బొచ్చులు నీకు ఆడపిల్ల లేదా? ఆడపిల్ల లేదు నాకు అంటుంది. అమెరికా వెళ్తారా మీరు? వెళ్ళండి వెళ్ళండి. అయిపోయిందా? అయిపోయిందిలే కానీ మురుగుడు తీసుకురామ్మా. అది ఉంచేద్దాం. ఏంటే ఎన్ని పోసారు? కొంచెం ఎక్కువ నీళ్ళు ఎక్కువ. కొంచెమే పోసా మరి నేను. అందుకే సుశీలమ్మని అడిగా మా అమ్మమ్మని, మళ్ళీ పోసావా ఏంటని. ఉదయ్ ఉదయ్ అదిగో మాకు హారాని మేము వేయం. మామిడికాయ చేద్దాం. ఇందులో మాసమే లేదు. ఎంత దాకా ఉందో చూడు. అంత దాకా ఉందంటే మళ్ళీ రుద్దలేక చేస్తామని. హోళీ పండగకి చెప్పే పర్లేదు, అసలు చెప్పే పనే లేదు. ముందు శివరాత్రి అవ్వాలి, హోళీ అవ్వాలి. హోళీ ముందు శివరాత్రి అయిన తర్వాత కానీ ముందే మొదలేసారులే. ఈసారి శివరాత్రికి వెళ్ళడంలో జరిగే తిరణాలు మొత్తం వీడియో తీసి పెడతా. మేము ఎలా జరుపుకుంటాం అనేది, మా వెళ్ళడంలో ఎలా జరిగిద్ది అనేది అసలు. అవును. అదే శివాలయం దగ్గరే అనుకుంటే లోపల కూడా బాగా చేస్తున్నారు. ఊళ్ళో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మమ్మీ. వెళ్ళడం చూసుకో, చిన్న అమెరికా చూసుకో. అమెరికా టైప్ లో ఉండిద్ది. రొట్టెలు కూడా మొదలేసారు. మా పెద్దమ్మ రొట్టెలు మొదలేసింది. పిండి మొదలు కలిపేసుకున్నారు. జొన్న రొట్టెలు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. జొన్న రొట్టెలు కావాలంటే. జొన్న రొట్టెలు చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్. మా హోళీ చేసుకునేటప్పుడు ఎక్కువ జొన్న రొట్టెలు వండుతున్నారు కదా మమ్మీ? జొన్న రొట్టెలు వండుకుంటారు.
వండుకునేది ఎట్టంటే సేమ్ హోళీ వండుకున్నట్టే వండుకుంటున్నాం. ఏంటి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే. అమ్మా ఇదిగో ఇది రొట్టెలో మన ఎప్పుడు చేసుకున్నాం అనుకో, ఫ్రై చేసి అనుకో చికెన్ కూర అది కూడా కాదు, తినవద్దు కాదు. గతిగా ఉంది. ఇప్పుడు చూడు చారు పెట్టండి కొంచెం గ్రేవీ. నువ్వు ఎప్పుడు చేస్తా ఈ రొట్టె మీద అది పనికిరాదు. అది కొంచెం గ్రేవీ చేస్తే సరిపోద్ది. మరి గ్రేవీ చేయాలంటే మీరే ఉండాలి, అది నాకు రాదు. వండుతోలే వండు. ఎక్కడుంది నీళ్లు కట్టారు ఘాటు మామిడి చేనులో మొత్తం చెంచలు కూర. ఏంటి మోటలో ఇది సాల్ట్ అది అక్కడ మోగెత్తులు మేము బాబాయ్. ఇదేమో నూనె, సాల్ట్, మరి కారం మొత్తం అది 10 మసాలా ప్యాకెట్ అక్కడే పడేసా. దీనికంటే ఎక్కువ ఏంటి, కూరకు సరిపడా తీసుకొచ్చా. తీసుకున్నా. ఎక్కువ తెస్తే మళ్ళీ ఇదైద్దా, వేస్ట్ అవుతుంది. ఎందుకది సరిపోయింది. మరి ఉప్పు మరీ చెప్తున్నా అంతే. ఇంకా అది ఎక్కువ ఉప్పు ఏం చేసుకుంటావు? మిగిలితే ఇక్కడ చెట్టు మీద తగలేద్దాం. వద్దు, పెరుగన్నం వేసుకొచ్చినప్పుడు వేసుకుంది కానీ వేస్ట్ అవుతుంది. అది అప్పుడు గుర్తుండదు తినేటప్పుడు. ఇది ఓడట్లేదు, ఆగు ఓడి పెట్టి లాగుతున్నా. కానండి కత్తులు పొడవలే కార్లో పండు వాటి బాగా రొట్టె చేస్తుంది పెద్దమ్మ, జొన్న రొట్టెలు. అవును, ఇదేదో జొన్న రొట్టెలు సాయంత్రం పూట రోజుకి ఒకటి తిన్నామంటే నీరు మొత్తం లాగేసి చక్కగా. లావుగున్నోళ్ళు చేసుకోవచ్చు. లావుగున్నోళ్ళు డైటింగ్ చేసి బక్క కావాలంటే జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. బాగుండిద్ది. చేసేవాళ్ళు ఉండాలి, మనకేం కుదరదు. అది చేయడమే రాదు కదా, తినడం కూడా చేదు కాదు. చపాతీ చేసేటట్టు అయితే ఇట్ట పెట్టి ఇట్ట రోల్ చేసేవాళ్ళు. ఏంటది? అవునే సరే దొక్కర్ బా భవాని పండు घरे ఉన్నాయి. కవర్ తీసామని చెప్పమ్మాయి. చేసే పోచేస్తున్నాడు అనుకుంటా. ఇప్పుడే రారు. అదే బండి సౌండ్, అదిగో బండి సౌండ్. ఆడే అనుకుంటా బండి సౌండ్. ఆడదే కాదు. ఫోన్ చేసి చెప్పు. ఫోన్ చేద్దాం లేదు అమ్మ ఫోన్లు ఓరి అమ్మ ఎన్ని ఫోన్లు ఉండే. అటు హైదరాబాద్కి వెళ్ళి అంట యాపిల్ ఫోన్లు 5,000 అంట. మా పండుగాడు ఫోన్లు జతకప్పులో పడేసి మా పండుగాడు ఫోన్ తెచ్చుకుంటే పోయిద్ది అనిపిస్తుంది. మా పండుగాడు అటు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బంజా ఏంటిది అది బంజా హిల్సేనా చోరు బజార్ చోరు బజార్కి వెళ్ళి తీసుకుందా ఫోను. ఐఫోన్ అంటాడు. ఉన్న ఫోన్లు ఏం చేయాలి? ఏం చేస్తా, ఆ ఐఫోన్లు తీసుకొని వీడియోలు చేస్తే మంచి క్లారిటీగా ఉంటాయి. మీకు తెలీదు పెట్టదు. సరేలే అమ్మా. ఫోన్ చేస్తున్నా. మా అవతారాలు మేము మామిడికాయ వేద్దాం. రోజు ఒకేలాగా ఉండకూడదు, ఒక రోజు మారవాలి. అదే
మారితే బాగుంటారు కదా. అసలు మా ఫేస్ వస్తే తెలుసుకుంటారు మా ఫ్రెండ్ అందరూ. ఏంటి మమ్మీ వీళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఓయ్ అమ్మో నీ కొడుకు కూడా వెళ్ళిండి అనుకుంటా, నా కొడుకని మాల, అందుకని ఫోన్ కూడా ఇట్లా వీళ్ళు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు దొందు అరుణ్ గడు అడవి. అదేదో అంటుంది చూడు. ఎవరమ్మా సీనియరు? జూనియర్. అది జూనియర్. ఎవరో గురించి చెప్తుందిలే. మరి వంకలు చేస్తున్నా మా ఫ్రెండ్ కి. తను మాకు నేను ఫీల్ అయితా ఏసదా. నువ్వు ఆ మాట మాట్లాడు మాకు. అదేదో అంటుంది ఏంటో చూసినావే కనపట్ల. అయితే వండిట్లేదమ్మా. ఈ కుర్చీకి ఒక కాలు లేదు చూసివా. దానికి ఏమో కూర్చోడానికి రాయి పెట్టును పడతావు. అమ్మేసా ఇది ఇరిగి పడితే ఉండిద్ది. నా ఫ్యాన్స్ అందరూ పక్క పక్క అవుతారు. ఏసదా మీ ఇంటికాడ ఇస్త్రాకంటుందా? లేదు. సర్లే అమ్మా ఏదో అంటారే అట్టుందా మా పని. ఏంటి సిసాలా? ఓ నేను కూర వండుకుంటా. ఓయ్ మా ఇంట్లో ఇస్త్రాలు చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు తెచ్చేవాళ్ళే లేరు. ఇదేంటో లుక్ 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 అని ఊగులాడుతుంది నాకులాగా. అదిగో ఇది బసపడ్డా. అదే అదే అదేదా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ రారాదు. అదా బాగా రుద్దుకుంటుంది. ఏ రావే కూర ఎట్లా ఉండాలో చూపించుకొని రా. మస్తుగా ఉండాలా? ఏ ముద్ద కొంచెం తీసుకుంటే పిండి ముద్ద కొంచెం తీసుకుంటే వెడల్పు తక్కువ అయ్యింది. చిన్న అయితే కూర్చోరాదాడా నువ్వే. రెడీ అయిపోతున్నాయి. జొన్న రొట్టె మోడికాయ వేసింది చికెన్ లో. చికెన్ కట్ చేసేసి. అవును బాగా ఉడుకుతుందా? తిప్పు తిప్పు ఎప్పుడు ఏంటి ఇంకా ఇప్పుడే కాదు. జొన్న రొట్టె తిప్పు తిప్పు జొన్న రొట్టె తిప్పు కాలుతుంది. సుశీలమ్మ బాగానే తిప్పుతుంది. ఆల్రెడీ అవి చేసేసారు. ఇంకా లాగించడమే త్వరగా త్వరగా వండితే. అవును మనిషికి ఒక పని చేసేసారు మరి. ఎందుకమ్మా నేను పని చేస్తుంటే నవ్వుతారు మా ఫ్రెండ్స్. నేను కాదు రోజు వీడియోలు చేసే అమ్మాయి ఈ అమ్మాయి కాదు. జొన్న రొట్టెలు తయారైపోయినాయి. జొన్న రొట్టెలు చికెన్ కర్రీ చేయడం అయితే అయిపోయినాయి. మొదలు పెడదామా? రండి రండి రావాలి. రొట్టెల కోసం కూరల కోసం మా అక్క అసలు అయితే ఫ్రెండ్స్ స్నానం చేయలేదు. రోజు సారీ మీద కనబడుతున్నా, ఈ రోజు నైటీలో కనబడుతున్నా. రోజు స్పెషల్ గా. అవును రారా అరే రారా అరే రారా
తింటాడు. ఎత్తే ఏది నీ మొహం ఏది? అవును భవాని ఏం చేయాలనుకుంటున్నావు? రొట్లు పళ్ళెం ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని దీంట్లో మాంసం కర్రీ చేసింది కదా, గ్రేవ్ ఉండాలి. లేదనుకుంటే గుజ్జుంటేనే బాగుండిద్ది. ఫ్రైలు చేస్తే పని చేయదమ్మా. రొట్లకి ఏం చేస్తున్నావు? ఏ రొట్టె బాగుందా? మా ఫ్రెండ్ చేసింది. ఏమనుకున్నా కర్రీ ఏ రావాలి తర్వాత పెట్టు ముందు కానీ విశాలమ్మర్రా. మొత్తానికి రొట్టెలు అయితే అయిపోయినాయి. కర్రీ కొంచెం వేసేస్తే బాగుందా కర్రీ? కర్రీ అది చిన్న గంట తెచ్చారుగా, అది అదే బొచ్చుగా కర్రీకి. అంత కొంచెం గ్రేవీగా ఉండాలి జొన్న రొట్టెలు తినాలంటే. అవును, సో బాగుంటది. అమ్మకి కొద్దిగా మెత్తగా ఉండాలి కదా. అది పట్టుకో. జొన్న రొట్టెలు తినడానికి మా వాడు కూడా వచ్చేసాడు వండేసుకొని. కిచోరు కిచోరు మాయా నువ్వు తినవా? దా కిషోర్ దా, కిషోరు రా దా, ఇక్కడికొస్తేనే పెడతా. అరే రారా మొత్తానికి బస్ కూర్చో. మిస్ అవుతుందా? కిషోరు ఇదిగో కిషోరు ఏ కిషోరు నీకు కావాలా? మొక్క జొన్న రొట్టె కావాలా? కిషోరు ఇటు చూడు, కావాలా జొన్న రొట్టె? ఏమెత్తున్నావు కిషోరు? కిషోర్ ఏం తింటున్నావు? ఏం తీసుకున్నావు కిషోర్? కిషోరు కిషోర్ మాయా ఏం తింటున్నావా? ఏంటిది? ఏంటిది అది మాయా? ఏంటిది అది? ఏంటిది మాయా? మిస్ అవుతూ వద్దా? తిను తిను. దానికి ఎందుకు లేదా తిను తిను. తింటా నేను ఇప్పుడు. మీకు వద్దులే, దాని పడుకో. బాగుందో జొన్న రొట్టెలు కావాలా? ఏ మాటండి నువ్వేంటంటే కావాలా? ప్లేట్లు తీసుకొచ్చా? నేను కూడా వీడియో ఆపి నోట్లో పెట్టింది మా అమ్మ. బాగుంది. కూర వేసుకెళ్ళకుండా అట్లా ఊరికెళ్ళి అడుగు కూడా పెడతా. మాయా ఏం తిన్నావు మాయా? మాయా మాయా ఏంటి? మాయకలే ఇదిగో వేసాదా బాగుంది. చికెన్ ముక్క రొట్టె ముక్క రెండు కలిపి పెడతాను. నేను కూడా ఒక ముక్క పెడతాను.
సర్లే మొత్తానికి ఇడిగా తీసింది చాలే గాని దా నువ్వు కూడా తిండ్రా భవాని దా చూడు కానండి బాగుంది బాగుంది చూడు నాకు కూడా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి అది కూడా మామిడి తోటలో ఇలా వండుకొని అందరం కలిసి తినడం చాలా బాగుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి భవాని హెల్త్ చాలా మంచిది రొట్టె తింటే ఒంట్లో ఉండ నీరంతా లాగేసిద్ది ఇదిగో నాగలాగా బొద్దుకున్న వాళ్ళు ఇలా అవుతారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా జొన్న రొట్టెలు చేసుకొని ఇలా చికెన్ కర్రీ గ్రేవీగా వండుకొని తినండి హెల్త్కి చాలా మంచిది మేమైతే ఈరోజు మా తోటలో ఫ్రీగా ఉన్నామని చెప్పేసి అలాగే మా మమ్మీ ఫ్రెండ్ కూడా వచ్చిందని చెప్పేసి వండుకొని తింటున్నాం అన్నమాట సో ఈరోజు జొన్న రొట్టెలు చేసింది మా మమ్మీ ఫ్రెండే మాకైతే రాదు జొన్న రొట్టెలు చేసుకోవడం తనే చేసింది సో హ్యాపీగా ఈరోజు సో ఈరోజు అయితే తోటలో ఇలా గడిచిపోయింది భవాని అందరికి పెట్టింది తను నాకు పెట్టింది కానీ నేను ఆమెకు పెట్టలేదు పెట్టు మరి కాదు నాకు పెట్టింది కానీ నేనైతే పెట్టలేదు కదా నేను అంత తిన్నమతినా ఏసదా పట్టి నీకు కూడా పెడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 నేను మా మామిడి తోటలో వెళ్తున్నానండి మాకు ఇంటి దగ్గరలోనే మామిడి తోట మా తోటలో మందు కడుతున్నారు అందుకే నేను చూడటానికి వెళ్తాను మరి నాకంటే ముందు మా అమ్మ తోటలో మందు కొట్టేస్తుంది తిరిగి ఇప్పుడు అందుకనే వెళ్తున్నా నువ్వు కేకలు పెడుతున్నావు ఇందాక ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వెళ్తుంటే దా వెళ్దాను నీ మాటలు చెప్ప నాకు సోది తోటలో మందు కొడుతుంటే వెళ్తాను ఏం పని చేయడు కానీ మాటలు మాత్రం చెప్తాడు నిజమే మరి అరిసిద్దేమో నేనే అనుకుంటే వెళ్తుంటే జన్మాలు సోది మాట్లాడతాను సోదోడు ఆల్రెడీ అట్లా అయిపోయిందంట నన్ను కొట్టాలి మా అమ్మ ఏ డాక్టర్ వచ్చిందా రాలేదా వచ్చిందా అన్న మా పెద్దమ్మ వచ్చిందని చెప్పి ఫోన్ చేసింది నీళ్ళు పట్టుకొని వచ్చింది నీ భాష మాకు అర్థం కావట్లా పడుతుందా మా దాంట్లో దీంట్లోనే పడుతున్నారంట ఈ దాంట్లో బాగానే కాయలు కనపడుతున్నాయి మాదే మనవ పెడుతుంది అమ్మయ్య నాడు దగ్గర వచ్చేసా రామమ్మలు ఇక్కడ కూర్చున్నారే కాలో దగ్గర ఆ బండిలో పడేవు దిగుతామన్నా వచ్చేసా చూడు తోటలోకి అయితే వచ్చేసా కానీ అమ్మ కింద వెళ్ళాలండి జాగ్రత్త ఏది రానమ్మా వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు కూర్చున్నారమ్మా ఆయన పోబెట్టిద్దా అమ్మ నల్లి నల్లి దోమ పేను మొత్తం నాకేసింది ఏది తాటరు నీళ్ళు పెట్టేసి శుభ్రంగా మళ్ళీ 2 తడాలు మందులు కొట్టేసి చెప్పు
కాదు సైలెంటేనా వెళ్ళిపోతాడు ముక్కులో పోతున్నాయి. కొట్టి మందు మంది కాదంట అది. ఎవరిది 5 డబ్బాలు ఈరోజు కొట్టి అమ్మ ముక్కులో పోయిందా? అసలు ముక్కులో వాళ్ళు బలే కట్టుకున్నారు. మందు కొట్టేవాళ్ళు అట్ట కట్టుకుంటారు, డేంజర్. అసలు నువ్వు కనపట్లా మా ఈడేలో ఒకసారి కనపడు. హాయ్ అను కోపిది తెలుసా శ్రీరామరం ముసలి శ్రీరామరం కుర్రాడు అంట బాగా కట్టుమని చేస్తున్నా మందు పాదరేపుడా పండించేది ఒకళ్ళంట అమ్మించేది ఒకళ్ళంట మధ్య నలిగిపోయేది మనలాంటి పేద రైతులేనంట. ఇదేంటి మొత్తం నాకేసింది ఏమీ లేదు. ఏంటి ఎప్పుడో కొట్టేది మొత్తం 8 రోజులు అయింది 13 రోజులు లేకపోతే వచ్చింది కాడ బాగా కొట్టు లేకపోతే వచ్చింది కాడ ఈ ముదిరిపోతా ఏం కాదు కొట్టు కొద్దిగా గట్టిగా అమ్మ గట్టి గట్టి లేటి ఈ కారా ఒకటి వచ్చేసినట్టయితే నీళ్ళు కట్టేదాన్ని కారా వాడు వచ్చిందా ఏంటి నీళ్లు? నీళ్ళు వస్తేనే నీళ్ళు కొట్టే నీళ్ళు రావే ఎమ్మె కడతాం. ఏంటి సుజాలమ్మ ఏంటో ఎందుకు ఆడుకున్నావు? మళ్ళీ అంటే దగ్గు వస్తుంది. జాతము కింద ఏమైనా ఉంటాయి. కళ్ళదోడు పెట్టుకొచ్చుకున్నా కళ్ళదోడు ఉందా? జాగ్రత్త కింద ఏమైనా ఉంటాయి అమ్మా తెల్లదు కానీ నాకు అసలే భయం. బోర్ పట్టుకోండి ఎంత బాగా ఏంటి నువ్వు ఇప్పుడే రాళ్ళమ్మా పురుగు. వెళ్దామమ్మా దాంట్లో కొట్టడానికి వెళ్ళలేదు ఇంకా. గాలి ఆడట్లేదే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దీనికి ఈ చెట్టు కూడా ఉంది అటే పక్క. అమ్మో ఏంటో గాలి లేదు తగన పడుతుంది. ఇదిగో పురుగు చూడు తెచ్చిపడి అడబడాలి తల్లి చచ్చిపోవాలి. ఇలాగే ఇలాగే చచ్చిందా బతికిందో చూస్తాను. ఇప్పుడే రాలిపోయి చచ్చిపోయింది. నా చేతి ఎంతసేపు నువ్వు చచ్చిపోద్దు చచ్చిద్లే కానీ కసి బాగాలి కిందకి ఆడాలి. మంది మంచి అబ్బా भाई कितना खर्चा करके बनाओ रसिया ये छोटे से देख छोटे इतना
घरे तोड़ा रखला ये तोड़ा ऐसे ये सारी पानी भाना ये तोड़ा ऐसे मैं धीरे लाभा भी देखूं मैं धीरे लाभा भी देखूं मैं आधा देखूं అమ్మా మా ఎక్కడి వరకే ఆ బిట్టు ఇంకా ఆటో దాకా వెళ్ళాలి ఇది మాది కాదు పర్వాలేదు मत का तो क्या बना बाबू मत का रे ना आंखी कुछ అరే బాబు అమ్మో తుమ్ములు కూడా వస్తున్నాయి ముందుకే